నిన్న సతీష్ ఆత్మహత్య ఉదంతం గురించి సనా నరసింహ ఒక పోస్టు పెట్టినాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి విధానం గురించి పెట్టినాడు. సూసైడ్ నోట్లో ఉన్నటువంటి అంశాలు ప్రస్తావించినాడు. ఆయన భరత్ సన్నిహితుడిని అనేటువంటి ఫోటో పెట్టాడు. ఆ ఫోటో సనా రిలీజ్ చేసింది కాదు, భరత్ తిలక్ ఉన్నప్పుడు పోయి ఫోటో తీసుకునేది కాదు. తిలక్ ఆ ఫోటో రిలీజ్ చేసినారు, మంత్రి గారి ఫోటోతో ఉండేది యాడ్ చేసినారు. అంత మాత్రానికే ఒక మర్డర్ కేసులో ముద్దాయిని తీసుకొని వచ్చినట్లు తెల్లవారుజామున పోయి అటాక్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 41 నోటీస్ ఇచ్చి మళ్ళీ ఒక 4 గంటల తర్వాత బయటకు పంపించి ఎక్కడికి పోతుంది వ్యవస్థ? ఈరోజు ఇదే మానికి రోడ్డు మీదకి ఇడుస్తానని బెదిరించినాడు. నా ప్రేమ వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్ అయి నన్ను బెదిరించినాడని దాంట్లో పెట్టడం సూసైడ్ నోట్లో ఉంది. పోలీస్ స్టేషన్ పిలిపించి నేనే పంచాయతీ చేసినానని తిలక్ ఒప్పుకున్నాడు. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇన్ని జరిగితే అతని ఆత్మహత్యకు ప్రేరేపకుడు తిలక్ అయితే అతని ఇంటి దగ్గరికి ఇంతవరకు ఒక కానిస్టేబుల్ పోలేదు. ఈరోజు సనా నరసింహను పట్టుకురావడానికి ఒక బెటాలియన్ పోయింది. ఎక్కడ పోలీసు ప్రతిష్ట ఎక్కడికి పోతూ ఉంది? నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, మీ స్వార్థం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇబ్బంది పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకుంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇబ్బంది పెట్టే కెపాసిటీ మీకు లేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇంకా అధికారం ఉండేది వాళ్ళకు 3 సంవత్సరాలే, మీకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన విధంగా మీరు ముందరికి పోతే 30 సంవత్సరాల చరిత్రలో మీకు బ్లాక్ మార్క్ నిలబడిపోతుంది. రేపొద్దున సర్వీస్ దెబ్బతింటుంది. అది ఆలోచించుకోండి. ఏ రాజకీయ పార్టీ పదవులు ఎవరివి శాశ్వతం కాదు, కానీ మీ ఉద్యోగాలు, మీ విధి నిర్వహణ అనేది శాశ్వతం అనేది గుర్తుపెట్టుకోవాలని నేను డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీ డిపార్ట్మెంట్ ప్రతిష్టను మీరే దిగజార్చద్దండి. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు, మస్తుగా చెప్తారు, కానీ మీ డిపార్ట్మెంట్ ప్రతిష్టను మీరు దిగజార్చుకోవద్దు. వాళ్ళు చెప్పినట్లంతా వింటే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఇక్కడ కాకుండా పోస్టింగ్ ఇంకొక చోట అంటాడు. ఎక్కడ పోయినా సిఐ అవుతాడు, డిఎస్పీ అవుతాడు, ఎస్పీగానే ఉంటాడు. ఎస్పీ గారిని ఏమి తీసుకొచ్చి కానిస్టేబుల్ చేయలేరు కదా. ఆ మాత్రానికి ఇంత అనైతికంగా పోయి డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలను నాశనం చేసుకోవద్దని నేను వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాను, ఇది ఎల్లకాలం జరగదు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మీరు లవ్ స్టోరీ చూపిస్తున్నారు, రేపు యాక్షన్ మూవీ ఉంటుంది. ఆ యాక్షన్ మూవీ ఎట్లా ఉంటుందో కూడా మీరు చూసే పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను.